వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, సీనియర్ మంత్రి ధర్మాన ఈరోజు వైసీపీ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా, అదే సమయంలో టీడీపీ నేతలతో ఆయన టచ్లోకి వచ్చారా అంటే అవుననే చెప్పాలి. గత కొంతకాలంగా ధర్మాన చేస్తున్న కొన్ని కమెంట్స్ కానీ, అదేవిధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కానీ అనేక ఊహాగానాలను, అనేక రకాల స్పెక్యులేషన్స్ కూడా తెర మీదకి తీసుకొస్తూ ఉంది. అసలు ధర్మాన వైసీపీలో ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక సీనియర్ నేతగా కూడా ఉన్నారు, ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అతి కీలకమైన మంత్రి కూడా ఆయన. అలాంటి ధర్మాన జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉలిక్కి పడేలా కూడా ప్రతిరోజు కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అవి మర్చిపోయే లోపే మళ్ళా వ్యాఖ్యలు చేయడం, ఇలా ధర్మాన ప్రతిరోజు కూడా ట్రెండ్ అవుతూ వస్తున్నారు వైసీపీ వైపు నుంచి. అసలు ఒక దశలో వైసీపీ అధిష్టానమే అసలు ధర్మాన పార్టీలో ఉంటారా లేకపోతే ఎగ్జిట్ అవుతారా అని అనుమానపడుతున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో చూసినట్లయితే ధర్మాన చేస్తున్న కామెంట్స్ వైసీపీలో ఆయన వెంట నడుస్తున్న వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ధర్మాన ఏ మలుపు తిరగబోతున్నారు, ఎన్నికల సమయానికి ఏ టోన్ తీసుకోబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఆ స్థాయిలో ధర్మాన మాత్రం ఒక పూర్తి స్థాయిలో వైసీపీ అధినాయకత్వానికి సవాల్ విసేలా కామెంట్స్ చేస్తూ ఉంటే ఒక కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉన్నారు పార్టీ అధిష్టానాన్ని కూడా. ఒకవైపు ఆయన రేపటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం ఒక పక్క, మరోవైపు ఆయన కొడుకు మనోహర్ నాయుడు ఎంపీగా పోటీ చేస్తారనే, శ్రీకాకుళం ఎంపీగా అనేది ఒక పక్క అయితే, ఇంకోవైపు ఈ రోజున ఆయన చాలా కీలక కామెంట్స్ చేశారు. వైసీపీ వీళ్ళ నేతల మీద వస్తున్న భూ కబ్జాలకు సంబంధించి వాటిని ఎండార్స్ చేసే విధంగా స్వయంగా ఆ పార్టీకి చెందిన మంత్రి కామెంట్స్ చేయడం మాత్రం ఈరోజు అది వైసీపీ అధిష్టానాన్ని కూడా ఒక డిఫెన్స్లో పడేస్తున్న విషయంగా మనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున అదే సమయంలో అంత డెరిగోటరీ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి ధర్మాన అన్న అంశం కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇదే సమయంలో లోకేష్ లాంటి వాళ్ళతో ధర్మాన ఇప్పటికే టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. దాన్ని ఎక్కడ కూడా ధర్మాన ఇలాంటి ప్రచారం జరుగుతున్నా ఎక్కడ ఆయన ఖండించే ప్రయత్నం చేయట్లేదు ఇటీవల కాలంలో. మరోవైపు చూసినట్లయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి అవినీతిని, అక్రమాలను ఎండార్స్ చేసే విధంగా ధర్మాన ప్రకటన చేయడం మాత్రం ఇది ఒక కీలక పరిణామం అనే చెప్పుకోవాలి. ఇది వైసీపీకి నిజంగానే ఒక షాక్ ఇచ్చే అంశమే. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని ఈ రోజున వాటిని బలపరిచేలా ధర్మాన కామెంట్స్ ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తూ వస్తుంది. అందుకే ఇప్పుడు అసలు ధర్మాన రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతోంది అన్న అంశం కూడా ఇక్కడ హాట్ టాపిక్ అవుతుంది. అసలు ఈ పరిణామాలకు దారితీసిన సిచ్యువేషన్ ఏంటి అంటే, గతంలో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కూడా మనం ఒకసారి టచ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ధర్మాన ప్రసాదరావు ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది ఆయనకు. పార్టీ ఏదైనా సరే తనకంటూ కూడా ఒక ఓన్ ఇండివిజువాలిటీని, ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలిగారు. దట్టు సిక్కోలు లాంటి కేవలం శ్రీకాకుళం వరకే ఆయన ఇమేజ్ పరిమితం కాలేదు. ఉత్తరాంధ్రలో తనకంటూ ఒక సాలిడ్ ఇమేజ్ని అయితే ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. అటు బొత్స కన్నా సీనియర్ నేతగా కూడా ధర్మానకు పేరుంది. అటు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పలువురు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేసిన హిస్టరీ ఉంది. అలా ధర్మాన తనకంటూ కూడా ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్రను అయితే శ్రీకాకుళం రాజకీయాల్లో క్రియేట్ చేసుకున్నారు. అటువైపు నుంచి చూసినట్లయితే టీడీపీ నుంచి కింజారపు ఎర్రంనాయుడు ఫ్యామిలీ ఉంది. అంతే స్థాయిలో వాళ్ళు కేంద్ర మంత్రులుగా ఆయన పనిచేస్తున్నారు. వాళ్ళ కొడుకు ఇప్పుడే రెండోసారి ఎంపీగా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా తట్టుకుని ధర్మాన స్ట్రాంగ్ ఫోర్స్గా నిలబడ్డారు అటు కాంగ్రెస్లో కూడా ఒకప్పుడు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన. పర్టికులర్లీ మనం చూసినట్లయితే ధర్మాన వైఎస్ చనిపోయిన నాటికి ఆయన వైఎస్ క్యాబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటికీ కూడా అప్పట్లో ఆయన జగన్ పార్టీ వైపు వెళ్లే ప్రయత్నం చేయలేదు. బట్ ఆయన బ్రదర్ అయిన ధర్మాన కృష్ణదాస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గత ఎన్నికలు ఓడిపోయారు. 2019లో ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే నర్సనపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే 2019 ఎన్నికల సమయానికి ధర్మాన, అంతకుముందు కూడా 2014 కంటే ముందు ఆయన ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా కొనసాగారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఆరోపణల విషయంలో కూడా ధర్మానికి సంబంధించి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఆయన మంత్రి పదవికి రిజైన్ చేస్తారంటూ కూడా అప్పట్లో వార్తలు కానీ ఇక అదే విషయంలో సబ్జెక్టు విషయంలో అంతే ఫోకస్డ్గా అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట మాట్లాడతారనే ఒక పేరు కానీ, సో ఆ స్థాయిలో ధర్మానికి తనకంటూ ఒక ఓన్ రెప్యుటేషన్ అయితే ఉంది పార్టీ ఏదైనా సరే. ఇక 2019 ఎన్నికల కంటే ముందు ఆయన ధర్మాన పార్టీలోకి వచ్చే ప్రయత్నం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. ఆయన బ్రదర్ కృష్ణదాస్తో పాటు ఆయనకు కూడా శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణదాస్ ఏమో నర్సనపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అండ్ దెన్ ధర్మాన ప్రసాదరావు ఏమో శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ధర్మాన ప్రసాద్ను పక్కన పెట్టి తన ఫస్ట్ క్యాబినెట్లోని ధర్మాన సోదరుడైన కృష్ణదాస్కు ఆ రోజున పదవి ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో అత్యంత కీలక నేతగా, అదేవిధంగా మంత్రిగా కూడా కొనసాగుతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే రెండోసారి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నారో అప్పుడు ధర్మాన ప్రసాద్ బ్రదర్ అయిన కృష్ణని పక్కన పెట్టి ఆ ప్లేస్లోకి ధర్మానం తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా గత 2.5 ఏళ్లుగా ధర్మాన ప్రసాద్ మంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. కీలకమైన రెవెన్యూ శాఖ అండ్ స్టాంపులు ఈ డ్యూటీస్ మంత్రిగా కూడా ఆయన కొనసాగుతూ వస్తున్నారు.
ఇక అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డికి ధర్మాన రూపంలో అనేక కీలక సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. ఈరోజు ధర్మాన్ని ఎప్పటి నుంచో కొన్నిసార్లు ప్రకటన చేస్తూ వచ్చారు. తన కొడుకు తనకి రాజకీయాల్లో ఇక తాను కొనసాగబోతున్నట్టు కూడా కామెంట్ చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదంటూ కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ వచ్చారు. అదే సమయంలో తన కొడుకు రామ్ మనోహర్ నాయుడికి సంబంధించి ఎంపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ను కూడా జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచారు. ఒకవేళ ఎంపీ టికెట్ ఇవ్వలేని పక్షంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా తన కొడుకు పోటీ చేస్తారు అనే ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన ఉంచే ప్రయత్నం చేశారు. అయితే వారసుల టికెట్ విషయంలో తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. ఒక చెవిరెడ్డి కావచ్చు, ఒక భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు. మిగతా వారసుల విషయంలో మాత్రం ఆయన పూర్తి స్థాయిలో లైట్లోకి తీసుకున్న పరిస్థితి, వాళ్ళందరినీ కూడా లైట్ తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. ఇక అలాంటి ధర్మాన విషయంలో మాత్రం ధర్మాన ఫ్యామిలీకి టికెట్ ఇచ్చే విషయంలో దోబూచులాటే జరుగుతూ వస్తుంది. మొన్నటి నుంచి చూసినట్లయితే ఎంపీ టికెట్ విషయంలో మాత్రం ఈరోజు పేరాడ తిలక్ ఆల్రెడీ ఏదైతే అనౌన్స్ చేయడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సమయంలో రామ్ మనోహర్ నాయుడు భవిష్యత్తు ఏంటి అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇక తన భవిష్యత్తుతో పాటు తన కొడుకు భవిష్యత్తు ఏంటి అన్న ప్రశ్న కూడా ధర్మాన అంజర్లో ఉంది, ధర్మానలో కూడా ఉంది. అయితే ఇలాంటి సమయంలోనే ధర్మాన అనేక కీలక కామెంట్స్ చేస్తూ కూడా వార్తల్లో ఉంటూ ఉన్నారు. ఇటీవల మనం చూసినట్లయితే అనేక సార్లు ఆయన వైసీపీ సర్కార్ విధానాలను విమర్శిస్తూ కూడా వార్తల్లోకి ఎక్కారు. ఒకవైపు మంత్రిగా ఉన్నారు ధర్మాన, ఆయన మాట్లాడితే ఎవరైనా దాన్ని అధికారికంగానే తీసుకునే అవకాశం ఉంటుంది బట్ అదే సమయంలో ధర్మాన ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పరువు తీసేలా కూడా చాలాసార్లు మాట్లాడారు. ఆయన సర్కారు పరువు తీసేలా ఆయన పాలన విషయాన్ని కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎక్కడికక్కడ బహిరంగ సభలు నిర్వహించడం కానీ, సభల్లో కూడా మాట్లాడుతూ అనేక సార్లు లాస్ట్లో సైకిల్కి జై అంటూ కూడా ఆయన మాట్లాడటం కానీ, మళ్ళీ దాన్ని టీడీపీకి జై అంటూ మాట్లాడి దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం కానీ, క్యాడర్తో మాట్లాడే క్రమంలో పొరపాటున సైకిల్కి ఓటేశాను అని సైకిల్కి ఓటేయండి అని చెప్తూ కూడా మళ్ళీ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఇలా అనేక సార్లు ధర్మాన వార్తల్లోకి ఎక్కుతూ వస్తున్నారు ఒక డెరిగేటరీ కామెంట్స్తోని. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన ఎట్ ద సేమ్ టైం ధర్మానం చూసినా ఏది విషయంలోనైనా సరే నిర్మోహమాటంగా వ్యవహరిస్తారనే ఒక పేరుంది, ధర్మానికి ఉన్నదున్నట్టు మాట్లాడతారనే పేరుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడుతూ ఆయన ఎన్నోసార్లు ఇది నాట్ రిపేరబుల్ సిచ్యువేషన్కి వచ్చింది అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు ధర్మాన. సో ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా వైఎస్ఆర్సీపీ భూ అక్రమాలకు సంబంధించి టీడీపీ అండ్ జనసేన ఎన్నోసార్లు విమర్శలు చేస్తూ ఉన్నాయి, ఎన్నో కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కోర్టులో కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు వాటిని ఎండార్స్ చేసే విధంగా ధర్మాన ప్రసాద్ ఏకంగా సుబ్బారెడ్డినే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఎవడో రాయలసీమ నుంచి వచ్చిన సుబ్బారెడ్డి, అంటే కడప నుంచి వచ్చిన సుబ్బారెడ్డి శ్రీకాకుళంలో ల్యాండ్ గ్రాప్ చేయబోయారు, బట్ ఎవడరా నువ్వు ఒక తన్నుదంతానంటూ కూడా నేను వార్నింగ్ ఇచ్చాను, ఆయన వెనక్కి వెళ్ళిపోయారు అంటూ కూడా దీన్ని ఇలాగే కంటిన్యూ చేసినట్లయితే శ్రీకాకుళం మొత్తాన్ని కూడా కడప రెడ్లు ఊడ్ చేస్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఎవడో సుబ్బారెడ్డి కడప నుంచి ఆయన మాట్లాడారు, కానీ ఇక్కడ చూసినట్లయితే ఎవరో సుబ్బారెడ్డి కాదు, ఆయన వైవి సుబ్బారెడ్డి అన్న అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి బాబాయే, ఆయన మీద కామెంట్స్ చేయడానికి కూడా కారణం ఉంది. ఆయన కడప నుంచి రాలేదు, యాక్చువల్గా ఆయన ప్రకాశం జిల్లా. అయితే కడపలో పాటు అత్యంత కీలక బాధ్యతలు కూడా ఆయన వైసీపీలో నిర్వర్తిస్తూ ఉన్నారు. మొన్నటిదాకా టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన వరుసగా 2 సార్లు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్లేస్లో ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక అప్పుడు విజయసాయిరెడ్డి ఉన్న బాధ్యతలో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్న భూ ఆక్రమణలకు తెరదీసింది వైసీపీ అనేది ఎప్పటి నుంచో ప్రధాన ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శ. దాన్ని ఎండార్స్ చేసేలాగా ఈ రోజున ఏకంగా సుబ్బారెడ్డినే టార్గెట్ చేసేలాగా కూడా ధర్మాన మాట్లాడిన తీరు నిజంగా ఆయనకి వైసీపీలో ఒక పొలిటికల్ సఫికేషన్ కారణంగానే ఇలా మాట్లాడారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో కారణాలు ఏవైనప్పటికీ ఆల్మోస్ట్ ఇక వైసీపీ నుంచి ఎగ్జిట్ అయ్యేందుకే ధర్మాన ఏకంగా సుబ్బారెడ్డిని టార్గెట్ చేయడం అంటే అది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే, జగన్మోహన్ రెడ్డి భూ అక్రమాలను బయట పెడుతూ దాన్ని ఎండార్స్ చేయడమే. అంత ధైర్యంగా ధర్మాన తన మనసులో ఉన్న మాటని ఓపెన్గా క్యాడర్ ముందు చెప్పే ప్రయత్నం చేశారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయనకు సఫికేషన్ ఉంది వైసీపీలో అనేది. అది కూడా ఎన్నికలు జరగబోతున్న కీలక సమయంలో, ఆల్రెడీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఏపీలో. అలాంటి ఒక సిచ్యువేషన్లో ధర్మాన్ని ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల పూర్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు మీద వెక్స్ అయ్యారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకే ఆయన క్యాడర్ను ఉద్దేశించి కూడా ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారని కూడా అంటున్నారు. అయితే ఇదే సమయంలో ధర్మాన టీడీపీతోని టచ్లోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అటు అచ్చెన్నాయుడు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ అటు ఇంజారో ఫ్యామిలీ, బట్ అదే స్థాయిలో ధర్మానకు అటు అచ్చెన్నాయుడు వాళ్ళ ఫ్యామిలీకి మధ్య ఒక సత్సంబంధాలు అయితే ఉంటూ వచ్చాయి. సో అప్పటి నుంచో కూడా ఆ కంటిన్యూటీ వస్తూ ఉంది, ఎర్రంనాయుడు ఉన్నా లేకున్నా కూడా ఆ సత్సంబంధాల విషయంలో. ఇప్పటికే అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ధర్మానతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఈ ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా అచ్చెన్నాయుడు లైజనింగ్తోనే ఆయన లోకేష్తో కూడా మాట్లాడారని కూడా చెప్తున్నారు. రేపో మాపో పూర్తి స్థాయిలో ఆయన లోకేష్తో భేటీ కాబోతున్నారని కూడా చెప్తున్నారు. ఇది ఫైనలైజ్ అయినట్లయితే ఆయన చంద్రబాబు నాయుడుతో కూడా కలిసే అవకాశం ఉంది. సో ధర్మానికి సంబంధించి ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం, శ్రీకాకుళం కోరిన ఆ టికెట్ ఇచ్చే అవకాశం అయితే
టీడీపీ నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు వైసీపీ నుంచి కొంతమంది నేతలకు గేట్లు మూసేశానంటుంటే, మరోవైపు ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఉన్న నేతలు ఒక లైక్ పార్థసారథిని చూసాం, వసంత్ లాంటి వాళ్ళని చూసాం, ఒక సీనియర్ నేతలు కొంతమందిని తీసుకునేందుకు కూడా టీడీపీ ఈరోజు ముందుకు వస్తుంది. లైక్ లావు శ్రీకృష్ణదేవరాయలు కొత్తగా ఉన్న ఎంపీ అయినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో పార్టీకి ఉపయోగపడతానని కూడా ఆయన అంచనా వేస్తోంది టీడీపీ. అందుకే ఇలాంటి వాళ్ళ మీద సీరియస్గా ఫోకస్ పెట్టింది. తనతో పాటు సమకాలీకుడైన ధర్మాన లాంటి వాళ్ళు ఈరోజు పార్టీలోకి వస్తానంటే చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ పరిచే అవకాశం అయితే ఉంటుంది. లెట్స్ సీ మరి ధర్మాన నిజంగా పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యేందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా? సో జగన్మోహన్ రెడ్డి ఆయన కామెంట్స్ మీద ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ఈలోపే ధర్మాన కూడా మెజారిటీ అసంతృప్త నేతల తరహాలోనే ఆయన బయటికి వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయా అన్న అంశం మాత్రం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా మారిందన్నది వాస్తవం.